నేను ఏం చెప్పలేకపోయాను ఆచార్యజీ. మునిగారు అడుగుతున్నారు. ఆచార్య మ్యూట్లో ఉన్నారు. ఆచార్య మ్యూట్లో ఉన్నారు. బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మా భాగ్యలక్ష్మి అమ్మ గారు పొద్దున అబద్ధం మాట్లాడొద్దు కదా, నేను వినలేదు ఇన్ని దాదాపు సంవత్సరం కాలం నుంచి వింటూనే ఉన్నారు. పూర్వాభ్యాసం ముందుగా వాళ్ళకి చేయాలి. ఎంత అభ్యాసం చేస్తే అంత మంచిది. అలా ఇప్పుడు సందర్భం ఏం నడుస్తుందని అలా ఇక బాధించొద్దు దాన్ని, వేరే వాళ్ళు వినే వాళ్ళకు సత్యార ప్రకాశం మన ప్రకరణలో వెళ్తే మునిగారు నా అంటే పరమాత్మ అని, నీ అంటే నీ ఆత్మ అని, నా ఆత్మ నీ ఆత్మ అంటే పరమాత్మ. ఇక్కడ కొద్దిగా స్పష్టత అనేటువంటిది వస్తలేదు, ప్రకరణానికి భిన్నంగా వెళుతుంది. అందుకని భగవంతుడు నువ్వు ఎవరు అనే చోట అడిగిపిస్తున్నటువంటిది ఏంటంటే, కనబడుతున్నటువంటి ఈ జీవాత్మ నువ్వు కాదు, ఈ శరీరం నువ్వు కాదు, ఈ జన్మ నువ్వు కాదు, నువ్వు ఎవరు అని అంటే, నేను ఈశ్వర పుత్రుడను, నీ బిడ్డను అనేటువంటి అభిప్రాయం మన నుండి చెప్పించడానికి భగవంతుడు నువ్వు ఎవరు అని ప్రశ్నను ప్రశ్నింపజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం శరీరంతో ఉన్నప్పుడు నువ్వు ఎవరు అని అంటే, ఫలానా ఆయన కొడుకుని, ఫలానా కులము, గోత్రము, ఫలానా ఊరు అని కనబడని రూపాన్ని చెప్తుంటాం కదా, పరోక్షాన్ని చెప్తుంటాం, ప్రత్యక్షాన్ని కాదని. భగవంతుడు తన ఆచూకిని మనకు అవగాహన కల్పించడం కొరకే నీవు ఎవరు అనేటువంటిది. ఇప్పుడు మీరు అంటున్నారు నీ అంటే నీ ఆత్మ అంటే, మరి మీరు మాట్లాడేవారు మీరెవరు? ప్రశ్న మళ్ళీ మన వైపే వస్తుంటుంది. అయితే పరమాత్మన జీవాత్మన మీరెవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తుంటుంది. అందుకని అక్కడ నువ్వు ఎవరు అనేటువంటిది ప్రత్యక్షము కాదు, పరోక్షముగా నేను ఈశ్వరుని పుత్రుడను, దేవుడి బిడ్డను అనేటువంటి విధంగా సమాధానం రావాలి. ఇప్పుడు ఇక్కడ సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసములు మనం దయాలువు అద్వైతం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు గణ్యంతే ఏ తే గణా వా యైర్ గుణయంతి తే గుణాః ఏ యో గుణేభ్యో నిర్గతః స నిర్గుణః ఈశ్వరః. గుణ్యంతే గుణించబడతాయి, గుణించబడతాయి. ఇప్పుడు గుణితము అనంటే మనకు లెక్కలలోనే తెలుసు, కానీ ఇక్కడ పరమాత్మని యొక్క గుణగణాలు, పరమాత్మని యొక్క ఈ గుణగణాలను మనము లెక్కించి అనుభవపేతంగా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయానంద సరస్వతి చెప్తుంది ఏంటంటే, గుణాలు గుణించడం ఎవరిలో జరుగుతుంటుంది అంటే, గుణవంతునిలోనే ఆ గుణాలు గుణించడం. వేటి చేత అయితే ఎవరైతే గుణించబడుతుంటారో అతడు గుణవంతుడు. ఆ గుణాలు ఎవరిలోనైతే ఉంటాయో, గుణావా యైర్ గుణయంతి, ఏ గుణముల చేతనైతే ఎవరైతే గుణించబడుతుంటారో, ఎవరైతే గుణముల చేత గుణించబడుతుంటారో, ఎవరైతే గుణముల చేత గుణించబడేటువంటి వారు గుణవంతుడు.
ఎవరిలోనైతే గుణాలు ఆ, ఆ, ప్రత్యేకతలు ప్రత్యేకతలు గుర్తించబడుతుంటాయో ఆ ప్రత్యేకతలని గుణాలు అంటుంటారు. గుణయంతి తే గుణా. ఇంకా యో ఎవరైతే గుణేభ్యో, ఇది పంచమి భక్తి బహువచనం, గుణములతోటి నిర్గత స నిర్గుణ ఈశ్వర. దయానంద సరస్వతిని ధర్మం గురించి ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఎదురు ప్రశ్న ఇచ్చినప్పుడు అక్కడ చెప్పబడుతుంటది ఏంటంటే, నువ్వు చెప్పు, నీకు ధర్మం గురించి మొత్తం తెలుసా అంటే, నాకు మొత్తం తెలియదు, కొంతవరకే తెలుసు. ఏమి తెలుసు ఏమి తెలియదు అంటే, వేదం గురించి తెలుసు, వేద ధర్మం గురించి తెలుసు, కాబట్టి నేను వేద ధర్మం గురించి చెప్పగలుగుతాను, వైదిక ధర్మం గురించి చెప్పగలుగుతుంటాను. నీకు ఏమి తెలియదు అని అంటే, స్త్రీలలో వచ్చేటువంటి మాసిక ధర్మం అది నాకు తెలియదు, దాని గురించి నేను చెప్పలేను అని ఈ రకంగా చెప్పడం జరిగిందండి. ఆ విధంగా ఏదైతే మనలో లేదో అది దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతునిలో లేనటువంటి గుణాలు చెప్తుంటాడు. ఏమిటి అంటే, యో గుణేభ్యో నిర్గత స నిర్గుణ ఈశ్వర. ఎవరైతే ఈ గుణముల చేత గుర్తింపబడడు, ఈ గుణములు అతనిలో గుర్తించబడవు, కాబట్టి అతడు నిర్గుణుడు అనబడుతుంటాడు. ఏమిటివి అనంటే, సత్వరజస్తమస్సులు, రూపరస స్పర్శ గంధాదులు అన్నీ జడగుణములు. ఈ జడగుణములు చేతనుడైనటువంటి ఈశ్వరుల్లో వర్తింపజాలవు. మరి జీవునిలో ఎలా వర్తింపజేస్తాయి అనంటే, జీవుడు తనను తాను అద్దంలో మాత్రమే తన ప్రతిబింబాన్ని చూసుకోగలుగుతాడు, కాబట్టి ప్రకృతిని ఆశ్రయిస్తేనే అతడికి ఈ జన్మ అనేటువంటిది లభించింది. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి ఈ 3 గుణములు ప్రకృతి యొక్క గుణములు. ప్రకృతిని ఆశ్రయించడం వల్ల ఈ ప్రకృతి ద్వారా ఈ తమస్సు అనే గుణము, రజస్సు అనే గుణము, సత్వము అనే గుణము జీవుడు తనలో చూసుకోగలుగుతున్నాడు. ఆ రకంగా ఈ అల్పజ్ఞుడు జీవుడు కాబట్టి తనది తనకు తెలియదు కాబట్టి అర్థం కావాలి, ఇంకొక వ్యక్తి కావాలి. పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి తనలో ఎటువంటి లోటు లేదు, కాబట్టి తనది లోటును చూసుకోవాల్సినటువంటి అవసరము లేదు, తనకు చెప్పేటువంటి స్థాయిలో ఇంకొకరు ఎవరును లేరు. కాబట్టి పరమేశ్వరుడు ఈ విషయంలో మాత్రం నిర్గుణుడు అనబడుతుంటాడు. జీవుడు సగుణుడు, నిర్గుణుడు. సగుణము ఏంటి అంటే, ఈ ప్రకృతిని ఆశ్రయించినప్పుడు, స్త్రీ దేహమును ఉపయోగించినప్పుడు, వినియోగించుకుంటున్నప్పుడు స్త్రీ శరీరానికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. పురుష శరీరాన్ని, నపుంసక శరీరాన్ని వినియోగించుకుంటున్నప్పుడు పురుష లక్షణాలు, నపుంసక లక్షణాలు అనేటువంటి ఆ దేహమును బట్టి కనబడతాయి. కానీ జీవునిలో ఈ స్త్రీత్వము, పురుషత్వం అనేటువంటిది లేదు. జీవునిలోనే లేనప్పుడు పరమాత్మలో ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ అభిప్రాయాన్ని దయానంద సరస్వతి మనందరికీ స్ఫురింపజేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. జడ అవిద్య, అల్పజ్ఞత, రాగద్వేషములు మరియు అవిద్య, అస్మిత మున్నగు క్లేశములు జీవగుణములు. అవిద్య అనేటువంటిది, అల్పజ్ఞత అనేటువంటిది, రాగద్వేషములు అనేటువంటివి. అవిద్య అంటే ఉన్న స్థితి నుంచి భ్రమితం అవ్వడం అవిద్య. ఉన్న స్థితి నుంచి భ్రమితం అవ్వడం అవిద్య. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని వ్యవహరించడం అవిద్య. అందు గురించి ఈ అవిద్య జీవుడిలోనే. అల్పజ్ఞత అని అంటే మిడిమిడి జ్ఞానం,
మిడిమిడి జ్ఞానం, అపరిపక్వ జ్ఞానం, అదూరదర్శిత, తొందరపాటు తనము, రాగద్వేషములు. రాగం ఒకదాని పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పదార్థము పట్ల, ఒక పరిస్థితి పట్ల రాగము, ఇంకొక పరిస్థితి పట్ల ద్వేషము, ఇంకొకరి పట్ల ద్వేషము, ఇంకొక పదార్థం అంటే ద్వేషము, ఆ రకంగా పరిస్థితి పట్ల ఈ రాగద్వేషములు మరియు అవిద్య, అస్మిత, ఇటువంటివన్నీ ఈ క్లేశములు జీవగుణములు. ఈ జీవగుణములు లేనివి పట్టుకుంటాడు, పట్టుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తాడు జీవుడు. ఇక పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి ఇవి పట్టుకోవలసినటువంటి అవసరము లేదు, మరియు తాను పట్టుకోలేదు కాబట్టి విడవలసినటువంటి అవసరము లేదు. అందుకే గురువు ద్వారా శిష్యునికి, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు తెలియజేస్తున్నది ఏంటంటే, పిల్లలు తక్కువ తెలిసిన వారై ఉండి ఫిర్యాదులతోటి సంతృప్తి పడడానికి ప్రయత్నం చేయడం, తల్లిదండ్రులను వాళ్ళను ఓదారుస్తూ ఓర్పునిస్తూ తెలియని విషయాలకు స్పష్టీకరణ చేస్తూ వాళ్ళకు అవగాహన కల్పింపజేయడం, గురువు తెలియని విషయాలు తెలియజేస్తూ బుద్ధి, జ్ఞానం, వివేకాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడం. ఇదంతా భగవంతుడు తాను బ్రహ్మాండంలో చేస్తున్నటువంటిది. పిండ సృష్టిలో తల్లి, తండ్రి, గురువుల ద్వారా ఈ యొక్క సంతానానికి, శిష్యులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇటువంటి జడ జీవగుణములు శబ్ద, స్పర్శ, రూపముల వంటివి లేనివాడు కావున ఈశ్వరుడు నిర్గుణుడు. ఈ శబ్దముతోటే తన అభిప్రాయం వ్యక్తమవుతుందని, స్పర్శతోటే తనకు అవగాహన అవుతుందని, స్పర్శతోటే తాను తెలుసుకోగలుగుతాడని, స్పర్శించలేనిది ఏది లేదని, రూపము ఆకృతిలోనే సర్వస్వము ఉన్నదని, ఆకృతియే సర్వస్వమని, ఆకృతితోటే ఆకృతికి అలవాటు పడ్డటువంటి భావజాలం జీవాత్మది. కాబట్టి ఆకృతి రహితమైనటువంటి వాడు జీవుడు. ఆకృతి రహితమైనటువంటి వాడు ఆకృతికి అలవాటు పడడం, ఆకారములో తనను అనుభవపేతంగా తెలుసుకోవడం, ఇది అతడి అవిద్య. పరమాత్మకు ఆకృతి అవసరం లేదు. ఆకృతి లేకుండానే తన ఉనికిని జీవాత్మలకు అభివ్యక్తపరుస్తున్నటువంటిది. తప్పు చేస్తున్నప్పుడు భయము కలిగింపజేయడం, మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహం కలిగింపజేయడం అనేటువంటిది హృదయ అంతఃకరణం నుండి భగవంతుడు జీవులకు తెలియజేస్తున్నాడు. ఇంకా ఈ యొక్క రహస్యం ఏంటంటే, జీవుడికి ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇవి అవసరం. పరమాత్మకు ఇవి అవసరం లేవు. అందుకని ఈశ్వరుడికి జీవుడికి పోల్చుకుంటూ దయానంద సరస్వతి ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అనేటువంటిది స్పష్టీకరిస్తున్నాడు. ఈశ్వరునందు రూపరసాది గుణములు లేవనుటకు అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది. అశబ్దం, భగవంతుడికి శబ్దం అక్కరలేదు, భగవంతుడికి స్పర్శ అక్కరలేదు, భగవంతుడికి రూపం అక్కరలేదు, భగవంతుడు పెరుగడు, తగ్గడు. వ్యయం అంటే ఖర్చు అయ్యేవాడు కాదు. ఖర్చు అయ్యేవాడు అని అంటే జీవుడు ఈ యొక్క శుక్రకణ దశ నుంచి పిండ దశకు, పిండ దశ నుంచి శైశవ దశ, శైశవం నుంచి బాల్యం, బాల్యం నుంచి యవనం నుంచి ప్రౌఢం, ప్రౌఢ అవస్థ నుంచి
ఈ వృద్ధావస్థ నుంచి జరాజీర్ణ అవస్థ, మరణాసన్న దశ, ఈ రకంగా ఈ యొక్క దేహం మీద చూపిస్తున్నాడు వ్యయము అనేటువంటిది. పరమేశ్వరునికి ఇటువంటి దేహము లేదు కాబట్టి అతనికి వ్యయము అనేటువంటిది ఏముండదు. బాల్య యౌవన వృద్ధాప్యములు అనేటువంటివి పరమాత్మలలో ఉండవు. కాబట్టి పరమేశ్వరుడు అవ్యయుడు, ఎప్పటికీ నిత్య యౌవన దశలోనే ఉంటుంటాడు. యౌవన దశలో ఉంటుంటాడు అని అంటే బాల్య దశలో విషయ అవగాహన ఉండదు. వృద్ధాప్యంలో అతనికి అంగములు, ఈ యొక్క వాక్ సామర్థ్యము అనేటువంటివి క్షీణించిపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ వృద్ధాప్యంలో తన అవస్థతోటే సతమతమవుతూ ఉంటుంటారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్ఫూర్తి జ్ఞానం అనేటువంటిది పూర్తి అవగాహన అయిన తర్వాత అనుభవోపేతంగా తెలియజేయబడటం గమనార్హం. ఈ యొక్క అనుభవోపేతంగా తెలియజేయబడుతున్నటువంటిది ఏంటంటే, వద్దు అనేటువంటిది తప్పును హెచ్చరించడం, భయం కలిగింపజేయడం, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, మంచి పనుల పట్ల కలిగింపజేయడం అనేటువంటిది అనుభవం కలిగినటువంటి వారే చెప్తారు. అందుకే దీని దృష్టాంతాన్ని తల్లిదండ్రుల రూపంలో సంతానము ముందు, గురువు రూపంలో శిష్యుని ముందు పెట్టేసి ప్రత్యక్షంగా నాటకీయ పరంగా చూపిస్తున్నటువంటి వైనం. ఈ యొక్క తల్లి, తండ్రి, గురువు శిష్యులకు, తల్లిదండ్రి సంతానానికి ఏ రకమైతే చెప్తున్నారో, సశరీరంగా నటిస్తూ చెప్తున్నారో, ఆ నటించేటువంటి అంతరార్థాన్ని భగవంతుడు మన హృదయ అంతఃకరణములో ఉండి కళ్ళు లేని వారికి, కనపడని వారికి ఈ యొక్క స్ఫూర్తితోటి అనుభవాన్ని తెలియజేయడం గమనార్హం. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? అర్థమవుతుందా? తెలుసుకుంటాం. హెచ్చు తగ్గులు లేనివాడు కదా స్వామి. అదే హెచ్చు తగ్గులు అనేది కాదు, హెచ్చు తగ్గులకు అవకాశమే లేదు. అదే ఈ రకంగా అవ్యయుడైనటువంటి శబ్దం చేయకుండానే మనల్ని హెచ్చరిస్తున్నాడు. స్పర్శించకుండానే మనకు అనుభవపేతంగా అవగాహనకు వస్తున్నాడు. రూపం లేకుండానే మనతో పాటు వ్యవహరిస్తున్నాడు. వ్యయం లేకుండానే ఎప్పటికీ విద్యమానమై ఉండి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఇప్పుడు శబ్దం, అరే అబ్బాయి అంటే అబ్బాయి తన పరిస్థితిలో తను ఆడుకుంటున్నాడో, చదువుకుంటున్నాడో, తన స్థితిలో తానున్నాడు. తండ్రి, తల్లి వాళ్ళ స్థితిలో ఉన్నారు. కానీ వారికి నీళ్లు కావాలి, ఇంకేదో వస్తువు కావాలి కాబట్టి అరే, ఇప్పుడు వేరే వాళ్ళైతే ఓయ్ సంబోధన, ఒరే అబ్బాయి, ఏమ్మా, ఈ యొక్క పిలవడం అనేటువంటిది శబ్దం ద్వారా వారి దృష్టికోణాన్ని మన వైపు ఆకర్షింపజేసి ఇక మనకు కావాల్సింది చెప్పుకోవడం. ఈ రకంగా మనం దేహధారులం కాబట్టి మనకు శబ్దం అవసరం. కానీ భగవంతుడు ఏదైతే మనం తప్పు చేయాలని అనుకుంటున్నప్పుడు వద్దు అనేటువంటిది మన ముందు మనకు అనుభవపేతంగా ఏదైతే తెలియజేస్తున్నాడో అక్కడ శబ్దాలు ఏమైనా వినబడుతున్నాయా? లేదు, హెచ్చరికలు తెలుస్తున్నాయి. భాగ్యలక్ష్మి అమ్మగారు అంటుంటారు, నేను వినలేదు, నాకు తెలియలేదు అంటున్నారు. అమ్మగారు దేవుడు చెప్పే దాంట్లో వద్దు అని భయపెట్టి బుగులు పెట్టి ఏదైతే తప్పు గురించి హెచ్చరిస్తున్నాడో, మంచిని గురించి ప్రోత్సహించేటప్పుడు, ఉత్సాహపరిచేటప్పుడు ఏదైనా శబ్దం వినబడుతుందా? ఏది మాట్లాడు. లేదు. చెప్పండి ఏమండి ఇంతవరకు చెప్పండి అంటున్నాను. భగవంతుడు మనల్ని హెచ్చరించేటప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పేసి ఇది చేస్తే
అది సామాజిక నేరం అయితే పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, వద్దు పరువు పోతుంది అని చెప్పేసి శబ్దం ద్వారా చెప్తున్నాడా? అవునాచార్య. అవునంట. గుర్తింపజేస్తున్నాడు అంటే శబ్దం ద్వారా కాదు. భగవంతుడు చెప్పేది మొత్తం నిశ్శబ్దమే. ఇక్కడ శబ్దం లేదు. ఇక అది స్పర్శ ఏదైతే ఉంటుందో తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ స్పర్శ, ఇప్పుడు గురు శిష్యుల యొక్క ఆత్మీయ స్పర్శ. గురు శిష్యులది ఏంటంటే విరజానందను దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళినటువంటి దయానందుడు ఎప్పుడెప్పుడు సందేహం కలిగితే మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి ఆ యొక్క చర్చ చేసినప్పుడు వాళ్ళు గాఢంగా హత్తుకొని, అంటే ఆ యొక్క ఆత్మీయ స్పర్శ. ఇప్పుడు ఇదే రహస్యాన్ని మదన్ మోహన్ మాల్వీయ గారు అది రామకృష్ణ పరమహంస వాళ్ళిద్దరు తర్కం చేస్తున్నప్పుడు మదన్ మోహన్ మాల్వీయ గారు చెప్పినటువంటి ఆ తర్కానికి ప్రతి ఒక్కసారి ఇతను లేచి అతన్ని గాఢంగా హత్తుకోవడం, ఇది విన్నారా లేదా? ఒకటి నాకు చెప్పండి ఆచార్య, దోస్త్ కే బాద్ దిల్ మే రాయితా అంటే చెప్పనికి రాదు అది. అది మనము దేహధారులం కాబట్టి దేహంలో మనకు స్పర్శతోటే అది తెలుస్తుంటది. కానీ పరమేశ్వరునికి ఆత్మీయ గుణం అనేటువంటిది ఎలా చూపిస్తున్నాడు అంటే, ఇప్పుడు మనం ఇంటికి వచ్చేటువంటి వ్యక్తికి ఈ ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచి వంటలతోటి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ పుట్టేటువంటి శిశువుకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి, కానీ ఆ శిశువును కనే తల్లి శిశువును ఎక్కడ అది నిర్లక్ష్యం చేస్తుందోనని తల్లిని చేతగాకుండా చేసి బలహీనపరిచి శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేస్తున్నాడు. అది అర్థమయ్యే వారికి అర్థమవుతుంటది. ఆ ఆత్మీయ స్పర్శ అనేటువంటిది, ఆ ఆత్మీయ స్పర్శ తల్లి కొడుకును ఎత్తుకుంటేనే ఆ యొక్క స్పర్శతోటి వాళ్ళు పరవశించిపోయి పులకరించిపోయి ఆనంద బాష్పాలు రాల్చుకునేటువంటి ఆ సందర్భం అది స్పర్శ వల్ల కలుగుతుంది. ఇది దేహదారులకు మాత్రమే తెలుస్తుంది. కానీ భగవంతుడు, మనము ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని స్వర్గం నుంచి బయటకు వచ్చేసి ఈ 84 లక్షల జన్మలలో ఏ జన్మలో ఉన్నను, ఏ భాష వారిమైనను, ఏ ద్వీపములో ఉన్నను, మనకు ఈ పండుగల పేరుతోటి మన వెంటబడి నా బిడ్డ ఎక్కడున్నాడో చూడు, నా బిడ్డను నా దగ్గరికి పంపించి ఒకవేళ అక్కడ కనబడితే అని అన్నట్టుగా ఈ దూతలను పంపించి ఈ పూజారులను, ధర్మగురువులను, ఆధ్యాత్మిక ఆచార్యులను మన దగ్గరికి పంపించి మనల్ని మన సందేహాలకు నివృత్తి కల్పించి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే ఇది ఇక నోట మాట లేదు. ఇది అర్థమయ్యే వారికి అర్థమవుతుంటది, అందరికీ అర్థం కాదు. శేఖర్ గారు పట్టుకుంటున్నారా? స్వామి పట్టుకుంటున్నా స్వామి. అది పుష్పమ్మ గారు జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క రహస్యం ఇది స్పర్శ అవసరం లేదు. ఇక రూపమును వలిసి చూపిస్తున్నాడు చూడండి. తీపి, వగరు, చేదు, పులుపు. ఈ యొక్క పులుపుతోటి మనం నిమ్మకాయ చింతపండునే పులుపు అని అనుకుంటే వాటి ఆ రూపాన్ని పిండి 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 అవతల పడేయించి అవగాహన కల్పిస్తున్నాడు. అది తీపి ఆ చెరుకు గడను పిండి రసాన్ని మనకు తెలియజేస్తున్నాడు, తీపిదనాన్ని. కాకరకాయని దానిలోంచి ఆ రసతత్వాన్ని, కనబడే రూపాన్ని ఒలిసి చూపిస్తున్నాడు. ఆ చేదుతనమే గాని, తీపితనమే గాని, వగరుతనమే గాని, పులుపుతనమే గాని నాలుక మీద పెట్టుకున్న వారికి తెలుస్తుంటదా, లేదంటే కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న వారికి కనబడుతుందా? సునీతమ్మ గారు తెలుస్తుంది. నాలుక మీద పెట్టుకున్న వాళ్ళకి అది అనుభవంతో తెలియజేస్తున్నాడు. అందుకే ఇక్కడ రూపం అవసరం లేదు, భగవంతుడికి శబ్దం అవసరం లేదు, స్పర్శ అవసరం లేదు, రూపం అవసరం లేదు. మరియు ఈ వ్యయం అనేటువంటిది పంచమహాభూతాలను ఆశ్రయించేటప్పుడు నిరాకారమైనటువంటి జీవాత్మ ఈ పంచమహాభూతాలను ఆశ్రయించినప్పుడు అన్నం ద్వారా, జలము ద్వారా, ఈ యొక్క వాయువు ద్వారా, ఈ పరిమళం,
ఈ యొక్క సువాసన ద్వారా ఈ యొక్క పురుషుని శరీరంలోకి రావడం, పురుషుని శరీరం నుంచి శుక్ర రూపం దాల్చి మళ్ళీ శుక్రకణముగా స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం, అక్కడ పిండ రూపం దాల్చడం, పుట్టినప్పటి నుంచి ఆయువు ఉన్నంత వరకు బాల్య యవ్వన వృద్ధాప్య ఈ యొక్క క్షతగాత్రం అంగభంగం తోటి వికలాంగంగా మంచిగా అని కనిపించేటువంటిది అంతా ఇది వ్యయం అవుతుంది. వ్యయం అవుతుందంటే ఇప్పుడు ఎంత ఈ వయసు అంతా, ఈ వయస్సుతోటి నేను ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నానని 1వ తరగతి 5వ తరగతి 10వ తరగతి నేను పిహెచ్డి చేశాను, మేము పెళ్లి చేసుకుంటాం, మేము సంతానాన్ని కంటున్నాం. ఇక్కడ ఏంటంటే శరీరాన్ని బట్టి నేను పిల్లవాడిని అని, నేను యువకుడనని, నేను పెద్దవాళ్ళమని, వయోవృద్ధులమని ఈ యొక్క శరీరాన్ని బట్టి ఏదైతే చెప్పుకుంటున్నామో మనం వ్యయం అవుతున్నాం. దేహాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు వ్యయమైపోతున్నారు, ఖర్చు అయిపోతున్నారు, చనిపోతున్నారు. భగవంతుడికి ఈ యొక్క ఆ రూపం లేదు కాబట్టి అతడు వ్యయం అనేటువంటిది కాడు. ఇప్పుడు తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటిది మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటి ఆత్మ ఏ దశలో ఉన్నది చెప్పండి? శుక్ర దశలో ఉన్నదా, లేదంటే పిండ దశలో ఉన్నదా, బాల్యంలో ఉన్నదా, యవనంలో ఉందా, ప్రౌఢావస్థలో ఉందా, వృద్ధావస్థలో ఉన్నదా, అంగభంగమై వికలాంగంగా కనిపిస్తుందా? ఏ దశలో ఉన్నది? కనిపించేదంతా నాశనం అవుతుంది, కనిపించేదంతా నాశనమే అవుతుంది, కనిపించందే స్థిరంగా ఉంటుందని తెలుస్తుంది ఆచార్య. కనిపించని దానికి బాల్యం లేదు, యవ్వనం లేదు, వికలాంగత్వం లేదు, ఏదీ లేదు. ఆత్మవునికిలో మార్పే లేదు ఆచార్య. ఈ రహస్యాన్ని భగవంతుడు శబ్దం ద్వారా మన చేత వ్యవహరింపజేస్తున్నాడు. నేను అనేటువంటిది బాల్యమా, యవ్వనమా, వృద్ధాప్యమా, వికలాంగత్వమా, ఏంటిది చెప్పండి ప్రభాకర్ గారు, శేఖర్ గారు? ఆత్మతత్వం మార్పు ఉండదు. ఈ నేను అనేదానికి బాల్య యవ్వనాలు ఏమీ లేవు. అందుకని ఇక్కడ భగవంతుడికి ఏంటంటే అవ్యయుడు. ఎట్లా జీవాత్మ అయితే అవ్యయమో ఈ యొక్క పరమాత్మ కూడా అవ్యయుడు, ఖర్చయ్యేవాడు కాదు. ఎట్లా ఉన్నాడో అలాగే ఉంటుంటాడు అన్నటువంటి ఉపనిషత్తు వాక్యముతో ప్రమాణంగా తెలిసింది ఏంటంటే పరమేశ్వరుడు నిర్గుణుడు అనేటువంటి అభిప్రాయాలను తెలియజేసి దానికి ప్రమాణంగా ఇక్కడ దయానంద సరస్వతి చూపించాడు. యో గుణై సహ వర్తతే సా సగుణ. ఎవరైతే ఏ గుణములతో పాటు మాత్రమే కనిపిస్తూ ఉంటారో, ఏ గుణములతో పాటే తెలుస్తూ ఉంటారో వారు సగుణులు. అటువంటి ఏమిటి అంటే పరమేశ్వరుడు సగుణుడు ఏ రకంగా అంటే, ఇదివరకేమో అతని శబ్దస్పర్శ రూప రసగంధాలేవి లేవు కాబట్టి, ఆ గుణాలు లేవు కాబట్టి నిర్గుణుడు. ఇప్పుడు ఉన్నటువంటి గుణాల గురించి చెప్తున్నాడు. సర్వజ్ఞత, సర్వసుఖము, సర్వసుఖ స్వరూపుడు, మరి పవిత్రత, అనంత, బలము, ఈ మున్నగున్నటువంటి గుణములతో యుక్తమై ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడు సగుణుడు అనబడుతుంటాడు. సర్వజ్ఞత అంటే సర్వం జ్ఞాతి ఇది సర్వజ్ఞ. ఈ సర్వం అంటే మొత్తం అంతా, జ్ఞ అంటే తెలిసిన వాడు, సర్వజ్ఞ అంటే ఆ మొత్తం తెలిసినటువంటి వాడు. ఏది తెలియనటువంటిది అనేది ఏమీ లేదు. తెలియనటువంటి దాన్ని తెలియజేసేటువంటి మరొక ఉనికి అనేది అంతకంటే లేదు. కాబట్టి అన్నీ తెలిసిన వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈ జీవుడికి మాత్రమే కొంత మాత్రమే తెలుస్తుంటది. కాబట్టి ఆ తెలియంది తెలుసుకోవడానికి ఈ 84 లక్షల జీవరాశులలో ప్రతి దాంట్లో వెతికి చూసుకుంటూ ఎక్కడా ఏమీ లేదు అనేటువంటి సారాంశమే ఈ 84 లక్షల జీవరాశుల్లో వచ్చిపోయేటువంటి ఉద్దేశం. పూలతోటి మాలను తయారు చేస్తున్నటువంటి సూదిని అడగండి తన స్థిరత్వం ఎక్కడో. సునీతమ్మ గారు అట్లా చూస్తారేంటి పొద్దుని? సూదిని అడగండి తనకు స్థిరత్వం ఎక్కడుందో. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? ఆచార్య
సూది ఏ పువ్వులో ఉంటే అది మాలగా ఏర్పడుతుంటది, దానికి స్థిరత్వం వస్తుంటది చెప్పండి. సూది పువ్వులను దాటిపోవాలి. ఆత్మ ఏ జన్మలో స్థిరంగా ఉండదు. ఆ రూపకంగా అన్ని జన్మలలో ఏ జన్మలో ఏముందో, ఇందులో ఏముందో, అందులో ఏముందో, ఇది చూడాలి, అది చూడాలి, ఇందులో ఇది తెలుసుకోవాలి, ఈ రుచి చూడాలి, ఆ రుచి చూడాలి, ఈ స్త్రీ శరీరంలో ఏముందో, పురుష శరీరంలో ఏముందో, నపుంసక శరీరంలో ఏముందో, పాములో తేలులో ఏముందో అనేటువంటి కుతూహలమే అన్ని జన్మలో తిప్పుకురావడం. దీనికి న్యాయశాస్త్రకారుడు చెప్తుంటాడు ఏంటంటే దర్వీపాక న్యాయం. దర్వి అంటే గరిట ఏం చేస్తుందంటే అన్ని వంటల్లో తిరుగుతుంది, కానీ ఆ గరిటకే ఏ వంట రుచి తెలుస్తుంది సునీతమ్మ గారు? తెలియదు ఆచార్యజీ. అందుకని ఈ పువ్వులు మాలలో పువ్వులన్నీ గుచ్చుకున్న అన్ని పువ్వులోంచి సూది బయటకు వస్తేనే మాలను మనం వినియోగించుకోగలం, కానీ పువ్వులో సూది అంటే అది మనకు గుచ్చుకుంటది కాబట్టి దాన్ని వాడుకోలేం. అదే రూపకంగా ఒక వంట చేసినప్పుడు ఆ గరిట దాంట్లో తిప్పుతుంటాము, కానీ ఆ వంట రుచి ఏంటో మనము మన చేతిలో వేసుకొని మనం రుచి చూస్తే మనకు తెలుస్తుంది, కానీ ఆ గరిటకు తెలియదు. దీన్ని ఒక చిన్న పాట వస్తుంది ఆచార్యజీ. నానొక్క రుచులన్నీ నాలుక కెరుక, కుండల్లా తిరిగేటి తెడ్డు కెమెరక, గంటె కెమెరక. ఆ గంటకి ఏం తెలియదు, నాలుక కెరుకుంటుంది దాని రుచి అనేది. అందుకని ఇక్కడ సర్వజ్ఞత అంతా తెలిసిన వాడు పరమాత్మ కాబట్టి అతడు పుట్టడు చావడు, అతడు ఎప్పటికీ సుస్థిరంగా ఉంటాడు. జీవుడు మాత్రమే తెలియనిదేదో ఉందని తిప్పలు పడుతూ వచ్చి ఈ అనుభవంతో తెలుసుకున్నది ఏంటంటే ఎక్కడ ఏమీ లేదు, నేను నా స్థితిలోనే ఉండాలి. ఇక భగవంతుడు చెప్తున్నటువంటి, శేఖర్ గారు జాగ్రత్తగా వినాలి, ఇది వీళ్ళు వితండవాదులు వేసేటువంటి ప్రశ్న, నాస్తికులు వేసేటువంటి ప్రశ్న ఏంటంటే భగవంతుడికి తెలియజేస్తుంటది ఏంటంటే ఉన్నట్టయితే కనబడడం ఎందుకు, ఎవరికి కనబడాలి? దేహంకు కనబడాలా, దేహం అవయవాలకు కనబడాలా, ఆత్మకు కనబడాలా అనేటువంటిది రహస్యం. ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడు పుట్టాల్సినటువంటి అవసరం లేదు, పరమేశ్వరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్ని రకాలుగా అన్ని సర్వసుఖము పరమేశ్వరులో ఉన్నది కాబట్టి లోటేది లేదు, కాబట్టి అతడు వెతకాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని పట్టుకోవాల్సినటువంటి ప్రయత్నం లేదు. జీవుడిలో ఆ లోపం ఉన్నది కాబట్టి స్త్రీలో వస్తే పురుషుని శరీరం వైపు, పురుషుని శరీరంలోకి వస్తే స్త్రీ శరీరం వైపుకు, స్త్రీ పురుష శరీరంలోకి వస్తే నపుంసక శరీరంలో వైపు, నపుంసక శరీరంలోకి వస్తే ఇక స్త్రీ పురుషుల శరీరం వైపుకు. ఈ రహస్యం అంతా జైనులు, బౌద్ధులు, వాళ్ళు ఈ క్రిస్టియన్లు, ఈ ముస్లింల వర్గంలో స్త్రీ శరీరంతో మోక్షం అనేటువంటిది లేదు. జైనులు, బౌద్ధులు వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ఈ స్త్రీ జన్మ ఎందుకు అని అంటే, స్త్రీ జన్మలో సత్కార్యాలు చేసి నిష్ఠగా మనం ఉన్నట్టయితే రాబోయేటువంటి జన్మ పురుష జన్మంతో మనం జీవన ముక్తిని పొందొచ్చు అని చెప్పేసి. ఇక ఈ యొక్క స్త్రీ లోపల అసలు ఆత్మ లేదు, అది జైన బౌద్ధులు వాళ్ళు ఆత్మను నమ్ముతారు, కానీ ఈ మోక్షం అనేటువంటిది స్త్రీకు లభించదు అనేటువంటిది. ఇక ఈ ముస్లింల దాంట్లో, క్రిస్టియన్ల దాంట్లో స్త్రీలలో ఆత్మ లేదనేటువంటి భావజాలం. ఇక వాళ్ళు వాడుక వస్తువు అని వాళ్ళ భావజాలం, అది మనకు అవసరం లేదు. కాకపోతే ఇక స్త్రీకి పునరుద్ధరణ అనేటువంటిది లేదు, పురుష శరీరంతో ఉద్ధరణ ఉన్నది కాబట్టి స్త్రీ జన్మం అంతా పురుష జన్మను ప్రాప్తించుకోవడానికి వారి జన్మ యొక్క సారాంశం అనేది అభిప్రాయం. అందుకని ఈ జీవుడు ఈ రకంగా మిడిమిడి జ్ఞానంతో అన్ని శరీరాలలోకి వెళ్ళి, ఇక భగవంతుడు కూడా తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే, ఏదైతే అక్రియ ధ్యానం గురించి చెప్పేటప్పుడు ఈ రహస్యాన్ని చాలా పట్టుకోవాలి. ఏదైతే క్రియ చేయడానికి తాపత్రయపడేటువంటిది జీవాత్మ,
చేసిన తర్వాత దాన్ని దాంట్లో తృప్తి కలగలేదు కాబట్టి అది చేయడం, దాని పరిణామాన్ని చూసి తృప్తి పడుతూ వస్తున్నటువంటిది. ప్రతి దాంట్లోంచి సంధ్య చేయడానికి కూర్చుంటున్నాడు, అది అసంపూర్ణంగా ఇక లేపుకొని వెనుకకు రావడం, తిరిగి రావడం. యజ్ఞం చేయడానికి కూర్చోవడం, చేసి లేచి రావడం. ధ్యానం చేయడానికి కూర్చోవడం, ముగించుకొని లేచి రావడం. సమాధిలోంచి లేచి రావడం. భోజనం తినడానికి కూర్చుండి ముగించుకొని లేచి రావడం. మలమూత్రానికి విసర్జనకు కూర్చుండి ముగించుకొని లేచి రావడం. ఈ యొక్క స్నానంతో వెనక్కి రావడం. ప్రతి ఊరికి వెళ్ళినా వెనక్కి రావడం. కష్టాలలో పడ్డ దాంట్లోంచి గట్టెక్కి బయటకు రావడం. అనారోగ్యంతో మంచాన పడ్డ ఆరోగ్యంగా అయి మళ్ళీ తిరిగి రావడం. ప్రతి చోట నుంచి వెనక్కి రప్పిస్తున్నాడు భగవంతుడు, అది గమనించాలి. ఈ వెనకకు రప్పించడం ద్వారా ఇది హిప్నోటిజం జరుగుతుంది, జీవాత్మ మీద హిప్నోటిజం జరుగుతుంది. హిప్నోటిజం అంటే వశీకరణ జరుగుతుంది, వశీకరణ జరుగుతుంది. ఆ వశీకరణ యొక్క సారాంశం ఏంటంటే, నువ్వు ఈ స్వర్గాన్ని విడిచి ఎంత దూరం వెళ్ళినా, ఏ జన్మలోకి వెళ్ళినా, ఏ పదార్థము తిన్నా, ఎవరి సంసర్గంలో ఉన్నా, నువ్వు ఎంత చేసినా కూడా నీకు స్థిరత్వం అనేటువంటిది నా సాన్నిధ్యంలోనే అనేది సారాంశం. ఇది ఈశ్వరుడు చేస్తున్నటువంటిది. ప్రతి చోట నుంచి మనల్ని విరమింపజేసుకుని వెనుకకు తీసుకొస్తున్నాడు. ఓ మాజారి పండుకోబెడుతున్నాడు, మరి లేపుతున్నాడు కదా. విద్యుత్ అంతరాయం. పరమాత్మని లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఆవాగమన సిద్ధాంతము ఇక్కడ స్పష్టీకరిస్తున్నది. రావడం పోవడం, స్వర్గం నుంచి వచ్చిన జీవాత్మ మళ్ళీ తిరిగి స్వర్గానికే రావాలి, అక్కడనే స్థిరత్వం పొందుతాడని చెప్పి అభావన వ్యక్తం చేస్తున్నాడు. దవాఖాన వెళ్ళినా ఇంటికి రావాలి, దేవాలయం వెళ్ళినా ఇంటికి రావాలి, బంధువుల ఇంటి దగ్గర వెళ్ళినా ఇంటికి రావాలి. ఇల్లు మరి వచ్చేటప్పుడు తొవ్వలో చాలా ఇంట్లు ఉన్నాయి కదా, ఏ ఇంట్లో దూరడు, తన ఇంటికే వస్తాడు అది చెప్తాడు. ఆచార్య కంటిన్యూ చేయండి. ఓం. ఎవరో చేసిన తప్పుకు ఎవరో శిక్ష అనుభవించాలని చూస్తున్నారు కదా మా శ్యామలయ్య గారు. కొత్తది తీసుకొని పాతది పట్టేస్తే ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంతమందికి. అదే ఇది ఏంటంటే, భగవంతుడు ఎక్కడ స్థిరత్వం, ఇప్పుడు ఒక శరీరంలో ఒక పదార్థం పట్ల వారికి సుఖం లభించిందంటే అక్కడే నువ్వు ఉండిపోతుంటావు, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాలేవు అనేటువంటిది సారాంశం. నువ్వు ఒక భోజనం తింటుంటే, అది ఇష్టపూర్వకంగా తింటుంటే నీకు అక్కడ సుఖం దొరికితే నువ్వు అక్కడే ఉండిపోతావు, నువ్వు నా దగ్గరికి రాలేవు అనేటువంటిది తృప్తి ఎక్కడా కలగనిస్తలేడు. ఒక వస్త్రం పట్ల కానీ, ఒక ఏంటంటే పదార్థం పట్ల కానీ, ఒక ఆహారం పట్ల కానీ, ఒక పరిస్థితి పట్ల కానీ, ఒక బాల్య యవ్వన వృద్ధాప్య పాండిత్యం, ప్రధానమంత్రి అధికారంలో ఎక్కడ స్థిరంగా ఉండనివ్వట్లేదు. సునీతమ్మ గారు చాలా జాగ్రత్తగా, వరలక్ష్మమ్మ గారు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ స్థిరంగా ఉండనివ్వట్లేదు. ప్రతి చోట నుంచి తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాడు. ఈ వెనక్కి తీసుకురావడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక నీవు నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను పోతానని అనకూడదు, అది సందేశం. అందుకే అన్ని అనుభవించి రమ్మంటున్నాడా శేఖర్ గారు, జాగ్రత్తగా వినండి. భోజనాన్ని తృప్తిగా చేపిస్తున్నాడు. అందుకే భోజనం చేయగానే మళ్ళీ భోజనానికి చేయాలనిపించట్లేదు. విసర్జన గురించి, అది విసర్జన పూర్తిగా చేసిన తర్వాత మళ్ళీ విసర్జన చేయాలని అనిపింపజేయట్లేదు. కైలాస పటంలో ఇట్లా ఆట ఆడుకుంటే పెద్ద ఆ నోట్లో పడ్డప్పుడు మళ్ళీ పెద్ద బాబు నోట్లో పడితే తొక్క కాడికి వచ్చినట్లా గుణాలు వచ్చినాయంటే మళ్ళీ జన్మలు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఏదైనా కూడా తృప్తిగా చేస్తుంది. ఎవరైనా దెబ్బ కొడతా అన్నప్పుడు కొట్టేవారిని తృప్తిగా కొట్టిస్తున్నాడు. ఎవరైనా కొట్టిన దెబ్బను కూడా తృప్తిగా అనుభవింపజేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి దెబ్బలు కొడతానని భయం పుట్టిస్తున్నాడు. కరెంట్ షాక్ ఒకసారి అనుభవం అయిన తర్వాత నీళ్ళు అంటే, బావి అంటే
భయం, ఒకసారి భయం అనుభవంకి వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని చేయనివ్వట్లేదు. భాగ్యలక్ష్మి గారు పట్టుకుంటున్నారా? వింటున్నాను ఆచార్య, వింటున్నాను. ఇది చాలా లోతుగా ప్రశ్నించండి. మనం ముందుకు పోవడం ఉద్దేశం కాదు. ఎంత మనకు అర్థమైతే మన జీవితం అనేటువంటిది ధన్యమవుతుంటది. భగవంతుడు ఎక్కడా స్థిరంగా ఉండనివ్వట్లేదు. ప్రతి చోట నుంచి నువ్వు నా దగ్గరికి రా 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 అని చెప్పేసి వెనక రప్పించుకుంటున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే, ఇక మనము ప్రయత్నపూర్వకంగా ముక్తిని పొందితే ముక్తి నుంచి మళ్ళీ నేను ఫలానా దగ్గరికి పోతాను అనేటువంటి ఆశ లేకుండా చేయడమే ఈ వెనుకకు చేయడం, ప్రతిదాన్ని తృప్తిగా చేయించడం. భగవంతుని దగ్గర పోయినప్పుడు ఆ ముక్తాత్మలు భగవంతుని చుట్టూ అట్లా ఉంటాయి అన్నట్లు ఆచార్య. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గర పిల్లలున్నంత ఆత్మ విశ్వాసపూర్వకంగా పరాయి వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, అపరిచితుల దగ్గర ఉండగలుగుతారా? ఉండలేరు. మరి తన గురువు ఏ గురువు సాన్నిధ్యంలోనైతే మనకు జ్ఞానోదయమై మన ఆత్మ పరిపక్వం అవుతుందో, మనం జ్ఞానవంతులం అవుతుంటామో, అటువంటి గురువు దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర, వేరే గురువు దగ్గర, ఆ గురువుతోటి మనకు విషయం చదువుకోలేదు, మనకు తెలియదు, ఆ తెలియనటువంటి గురువుల దగ్గర, ఇంకా వేరే అపరిచితుల దగ్గర ఆ ఆత్మీయ తృప్తి అనేది ఉంటుందా? ఇది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. అందు గురించి ముక్తాత్మలు అనేటువంటివి పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలోనే ఉంటాయి. అందుకే దయానంద సరస్వతి ఇదే సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసంలో ముక్తిని పొందినటువంటి జీవాత్మ పరమేశ్వరునితో పాటు ఇప్పుడు దూరంగా తల్లిదండ్రుల నుంచి విడిపోయినటువంటి సంతానం తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి వాళ్ళని కలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఎంత సంపత్తి ఉన్నది, ఏమున్నది అనేటువంటిది పిల్లలు ఎట్లయితే చూసుకుంటారో, ఈ ముక్తాత్మలు పరమాత్మని యొక్క సృష్టి రచనను, పరిపాలన వ్యవస్థను, ప్రళయ వ్యవస్థను, ప్రతిదానిని చూస్తారు. ఈ విషయాన్ని దయానంద సరస్వతి ప్రమాణపూర్వకంగా 9వ సముల్లాసంలో రాశారు. అందుకని ముక్తాత్మలు అనేటువంటివి పరమేష్టి మండలం అనేటువంటి అవస్థలో ఈ యొక్క పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలోనే ఉంటాయి. పవిత్రత అనేటువంటిది శుచి, శుభ్రత, పవిత్రత. అందుకనే ఇప్పుడు మామూలు జీవితంలో ఉండడం మరియు మనం పూజ కోసము పూనుకొనడం, పూజ కోసము సన్నద్ధమయ్యేటప్పుడు ముందు స్వచ్ఛత, మనము స్నానం చేయాలని, ఉతికిన వస్త్రాలు కట్టుకోవాలని, మడి కట్టుకోవాలని, పట్టు వస్త్రాలు వేసుకోవాలని, ఈ పవిత్రత, భగవంతుడు పవిత్ర స్వరూపుడు, అతని దగ్గర మాలిన్యం ఏది లేదు కాబట్టి జీవుడు పరమాత్ముని యొక్క సాన్నిధ్యానికి రావడానికి పవిత్రతను ఆచరించడం, కడిగి అలుకు ముగ్గు పెట్టుకోవడం, ఇల్లును అలంకరించుకోవడం, మనం శుభ్రంగా స్నానం చేయడం, మంచి పవిత్ర భావంతో పరమాన్నాన్ని వండుకోవడం, ఇదంతా ఆ పరమేశ్వరుని పవిత్ర స్వరూపుడు కాబట్టి మనం కూడా పవిత్రం అవ్వాలని, తరించిపోవాలని ఆ విధంగా శుచి, శుభ్రత. మరి యోగ గురువులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో మనకు ప్రవేశం ఇచ్చేటప్పుడు మొట్టమొదట కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి శుచి శుభ్రతగా ఉతికిన వస్త్రాలు వేసుకొని అనేటువంటిది ఇక్కడి నుంచే మొదలు పెడుతుంటారు అన్నమాట. అందుకని పవిత్రత, అనంతం అని అంటే ఆది అంతము లేదని, ఇదిగో ఇంత, ఇదిగో చిన్నగా పెద్దగా అనేటువంటి ఈ దేహములకు చిన్న పెద్దతనం ఉంటది, కానీ ఆత్మకు పంచమహాభూతాల నుంచి, అన్నవౌషధుల నుంచి వస్తున్నటువంటి ఆత్మతత్వం, మృత శరీరాన్ని దాటి ముందుకు పోతున్నటువంటి ఆత్మతత్వం చిన్నదా పెద్దదా, ఎర్రదా కర్రెదా, సన్నదా లావుదా, పొడుగు పొట్టిగా, ఓ
అది అందుకని ఆత్మకు పొడువు పొట్టి లావు సన్న అనేటువంటి ఈ యొక్క రూపాకృతులు ఏవి లేవు, దేహానికే ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి దేహంలో జీవాత్మను చూసుకోవచ్చు, కానీ మూల జీవాత్మకు ఇటువంటి పొడువు పొట్టి అనేటువంటిది ఏది ఉండదు. అదే విధంగా ఈ యొక్క పరమేశ్వరుడు అనంత గుణకర్మ స్వభావుడు కాబట్టి అతన్ని ఇంతటి వాడు ఇదిగో ఈ రకంగా అని చెప్పడం సాధ్యం కాదు. బలము మున్నగు గుణయుక్తుడు కావున ఈశ్వరునకు సగుణుడు అని పేరు. అలా అయిపోయింది. అందుకని మీ యొక్క పరమేశ్వరుని గురించి ఇంత సుస్పష్టంగా దయానంద సరస్వతి మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నాస్తికులకు అందరికీ సమాధానం ఈ ప్రథమ సముల్లాసం. కాబట్టి పరమేశ్వరుని గురించి తెలుసుకునేటువంటి వారు దీని గురించి చాలా విపులంగా దయానంద సరస్వతి తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి మళ్ళీ వినండి, ప్రశ్నించండి, లోతుగా అవగాహన చేసుకొని ముందుకు పోతేనే మంచిగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేశాను. మీకు నచ్చింది స్వీకరించండి, అర్థం కానిది అడగండి, ఇంకా అవగాహన కాకపోతే వదిలేయండి. కాకపోతే సత్యాది ప్రకాశంలో దయానంద సరస్వతి రాశాడు కాబట్టి సత్యాన్ని గ్రహించండి, అసత్యాన్ని వదిలేయండి. ఓ నమస్తే. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్య లోపల మహర్షి దయానందని విరచితము సత్యప్రకాశంలో మనం సత్సంగంలో ఉన్నాము. అందులో ఈశ్వరుడు యొక్క గుణములు ఎంత గొప్పయో గుణి అర్థం చేసుకుంటే తెలుస్తుందట. గుణములు గుణి రెండు ఒక దగ్గర ఉంటాయి, వేరువేరుగా ఉండవు. ఆత్మగుణములు వేరే, పరమాత్మ గుణములు వేరే. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. దాని లోపల తర్వాత ఇక్కడ ముఖ్యంగా విశేషంగా సగుణుడు నిర్గుణుడని, తర్వాత సర్వజ్ఞత అని, స్పర్శ అని, ఈ ఏదైతే పంచ సూక్ష్మభూతాలు ఉన్నాయో ఆ తత్వాన్ని తెలుస్తూ ఒక్కొక్క తత్వం ఏ విధంగా జీవునికి వర్తిస్తుంది, జీవునికి వర్తించదు అని చాలా విషయాలు తెలుసుకున్నాము. తర్వాత స్థిరత్వము అనేది జీవునికి ఎక్కడ ఉంటుంది, పరమాత్మకి ఎక్కడ ఉంటుంది అనేది చాలా విషయాలు లోతుగా వస్తున్నాయి. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈ సత్సంగంలో ఇంత గొప్ప అవకాశాన్ని మనకు ప్రసాదిస్తున్న ఆచార్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యనగరం ఉన్నది. వారే ఇంకెవరికైనా అవకాశం ఉందా? భీమరావు గారు కొత్త వాళ్ళది నిన్న నేను స్టార్ట్ చేసిన, ఈరోజు భీమరావు గారు మార్జన మంత్రాలతో చేయించాలి. ఓం. ధన్యవాదాలు. భీమరావు గారి అవకాశాన్ని వినియోగించుకొని ప్రార్థన. ఓం. అంబటి భీమరావు గారు వారి కనబడతలేరు. ఇంకొకరికి ఇవ్వండి అవకాశం, ఇంకొకరికి లేదు. నేనే ఉన్నా కదా, నాదే ఉంది. ఈరోజు మునిజీ గారు కొత్త బ్యాచ్ ప్రారంభం చేశారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చారు. వారు లేకుండా నాదే. లేదా ఇంకెవరైనా వారు చేపిస్తా అంటే వారికి నేను సంతోషంగా ఇచ్చేసేస్తా. ఓ వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరం. ఓ అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః త్రేతామ స్వాహ. ఓం అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः. अथ अंगस्वरः मंत्राः. ओम वाक् वाक्. ओम प्राणः प्राणः.
ఓం చక్షుశ్చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే తథా మార్జనమంత్రాః ఓం పునాతు శిరసి. జీవాత్మ పరమాత్మను ప్రార్థిస్తుంది. ఓ ప్రాణప్రదాత అని సంబోధించుతుంది. అనంతరము ఈశ్వర సందేశము, ఓ మానవ, ఓ జీవాత్మ, నీ పునర్జన్మ ప్రారంభ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో, పవిత్రం చేసుకో అని. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన, ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశము, ఈ దృశ్య రూప జగత్తును నీ ప్రజ్ఞా బుద్ధి చేత మంచి చెడులను ఆలోచించి మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణము అని తెలుసుకొని తటస్థ స్థితిని సాక్షిభూతంగా మసులుకోని. ఓం స్వహ పునాతు కంఠే. జీవత ప్రార్థన, ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం, కంఠములోని గుంత స్థానంలో ఆవాగమనాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఆకలి దప్పికలను నియంత్రించి మరియు వాటిని జయించి అడుగులు ముందుకు వేయాలి అని. కంఠగోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం తెలియజేస్తుంది. స్వయం సుఖానందమే నీ జీవనముక్తి మోక్షావస్థకు సోపానముని తెలుసుకోవాలి. ఓం మహాపునాతు హృదయే. పరమాత్మ సాక్షాత్కారము, జీవన ప్రార్థన, ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. పునాతు హృదయ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మెల్లమెల్లగా పొంది దైవం పట్ల, ఈశ్వరుని పట్ల నీ యొక్క భ్రమలన్నిటినీ నివృత్తి చేసుకో. తద్వారా యోగము, యాగము, త్యాగము సాధనలో సక్రియమైన ధ్యానం చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వరుని అనుభవపేతంగా తెలుసుకో. కనబడే పదార్థం వెనుక కనబడని నిరాకార తత్వం ఉన్నదని తెలుసుకో. ఓం జన పునాతు నాభ్యాం. ఓ జీవత ప్రార్థన, ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ దుఃఖం యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం. నాభి చక్రంలో సంయమనంతో ఆలోచించినట్టయితే ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మజన్మల అంతరార్థం బోధపడుతుందని. ఓం తపః పునాతు పాదయోః. జీవత ప్రార్థన, ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి పరిస్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి, ఊర్ధ్వగతికి, పైకి రావాలని. జంగాభ్యాం పాదాభ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము ప్రమాణము. రెండు పాద తొంటి ఎముకల మధ్యన నేను అనే దేహి జీవాత్మను ఉన్నానని అనుభవపేతంగా తెలుసుకోచేయడం. ఓం సత్యం పునాతు పునః శిరసే. జీవత ప్రార్థన, ఓ అవినాశి సత్యస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ ఈ శిరస్సునందు అనుభవంతో తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. సత్యసాపిహితం ముఖం. యజుర్వేదము. యో అసో ఆదిత్యే పురుష సో అసో అహం. యజుర్వేదము. సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది.
ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశము స్వరూపము పురుషుడును అనే నేను పరమాత్మను అని తెలుసుకోలేడు. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వే పరేతః. యజుర్వేదము 13:31. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళి. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించలేదు స్వామి, ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే. నా శక్యతే వర్ణయుతం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకోవడం. ఓం ఖం బ్రహ్మ. జీవోత ప్రార్థన. ఓ సర్వవ్యాపక పరమాత్మ ఈశ్వర సందేశం. పునాదు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి అనంత ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార ఈశ్వరతత్వ అనుభూతిని తెలుసుకోవడం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్మయ కోచే స్వర్ణో జ్యోతిషావృత. అథర్వవేదము 2:3:31. 8 చక్రాలు 9 రంధ్రాలు గల ఇంద్రియాలతో ఈ అయోధ్యాపురం ఉన్నదని, ఈ దేహము అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో వెలుగుతుందని తెలుసుకోవడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామ మంత్రాః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అత అగమనసన మంత్రాః. ఓం రితం చ సత్యం జావీద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చస్సమితో వసి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంత పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్యా ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఆ పరమాత్మ తూర్పు దిశలో అగ్ని ఆధిపతి అయి ప్రకాశస్వరూపుడై ఉండి ఆదిత్యుని కిరణముల ద్వారా సమస్త ప్రాణులను చంద్రహాస కొడవల వలె తన అక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతే శిరస్సిరాజే రక్షితాపితర ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమయేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. దక్షిణ దిశలో ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి స్వామి అయి ఆధిపతి అయ్యుండి సృష్టి క్రమానికి వంకర టింకర కుతంత్రాలతో నడిచే సమస్త ప్రాణుల నుండి తల్లిదండ్రుల వలె రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పశ్చిమ దిశ. ఓం ప్రదేశే దిగ్వర్ణోధిపతి ప్రదాగో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః అస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. పడమర దిశలో ఆ పరమాత్ముడు వరుణుడుగా
రాజాదిరాజుగా అధిపతి ఆదిపై ఉండి సమస్త ప్రాణులను ఆహార పదార్థాలను ప్రసాదించి ఆ అట్టి పదార్థాలలో పొట్టుతో ప్రాకులాడే క్రిమికీటకాలను పురుగులను ఆశ్రయింపజేసి జీవాత్మకు హెచ్చరిస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని గ్రహించడు. ఉత్తరం దిశ యందు ఓం ఉదేజేదిక్ సోమాధిపతి స్వదో రక్షితాశనిర్జమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా చంద్రుడుగా అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులను కంటికి రెప్పలా కాపాడుతూ మరియు స్వయంగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుల్లతను ఉత్పన్నం చేసి శరాఘాతమై మరియు సస్యశ్యామలమైన పంటలకు నత్రజని ఎరువును కూడా సమకూర్చు అన్నదాతగా రక్షిస్తున్నానని తెలుసుకోవడం. అత ఓర్ ధ్రువాదిగ్విష్ణు క్రింది దిశ లోపల ఓం ధ్రువాదిగ్విష్ణోరధిపతి కల్మా చగ్రీవో రక్షితా వీరుదైశవః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్సం మోజం వేదద్మః. క్రింది దిశ యందున ఆ పరమాత్ముడు అంతలా వ్యాపించండి విష్ణు రూపంలో అధిపతి ఆధిపతి ఉండి కల్మాసాగ్రీవో వలె సమస్త ప్రాణుల రక్షణార్థమై వృక్షములను వనస్పతులను ఔషధులను వీరుదులను ఉత్పన్నం చేసి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాను తెలుసుకోవడం. అత ఊర్ధ్వదిశ ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రో రక్షితా వర్షమిషమః దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఊర్ధ్వశులు ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి అయ్యుండి చరాచరాజగత్తులోని సర్వ ప్రాణులకు అనంత జ్ఞానాన్ని చతుర్వేదముల ద్వారా ప్రసాదిస్తూ మరియు సర్వ జీవాత్మల కొరకు ఆకాశ సముద్రము నుండి అమృతజలను వర్షింపజేసి సకల రోగాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడు అని తెలుసుకోవడం. ఈ విధముగా పరమాత్ముడు అన్ని దిశల నుండి నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని తెలుసుకున్న జీవాత్మ ఇంకొకడు ముందుకేస్తూ పరమాత్మను అతి సమీపంలోకి చేరుతుంది ఉపస్థాన మంత్రాల ద్వారా. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే శృణ్వామ సోమమరాతీయతో నేదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధు దురితగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషత్సా ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా అతి సమీపంలో చేరినటువంటి జీవాత్మ, ఓ పరమేశ్వర, ఎక్కడో తప్పిదం జరిగింది స్వామి, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, ఆనందానుభూతిని పొందలేకపోయాను, దయచేసి మరొక్క అవకాశం ఇ స్వామి అని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మని వేడుకుంటాడు ఆ జీవాత్మ. అతా ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చత్తురుదేవైతం పురశ్చాశుక్రముచ్చరత్ పశ్చేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాచామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓ జగదీశ్వర, 100 శరదృతువులు
గడిచినంత కాలము నాకు అవకాశాన్ని ప్రసాదించు స్వామి. నాలోని సమస్త ఇంద్రియములు, వాక్శక్తి, ప్రాణశక్తి, నేత్రశక్తి, శ్రవణ శక్తి, స్పర్శ శక్తి బలంగాను తేజవంతంగాను ఉండాలని, నేను ఎవరిపైన ఆధారపడకుండా ఉండాలని 100 శరదృతుల కాలం నాకు అవకాశమేమని మరీ మరీ ప్రార్థిస్తాను. అత ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలున నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను నాకు మా అందరికీ వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఓం మరొకసారి తెన్నోదేవి చదివి సంధి చేసుకుని తిరిగి వాపస్ వెళ్ళిపోతాడు. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని అత శాంతి మంత్రం. ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. రివ్యూ నమో నమః. అందరికీ ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన మనం గంట మళ్ళీ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు మరీ మరీ విని ఈశ్వరుని రహస్యాన్ని తెలుసుకొని ప్రార్థన. ఓ నమస్తే. శ్యామలయ్య గారు ఉండండి. నమస్తే. నమస్తే ఆచార్య. సెలవు. నమస్తే.